శిక్షింపబడతారని చెప్పేసి చాలా సీరియస్ గా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఆ విధంగానే ఏ స్థాయి అధికారి దీంట్లో ఉన్నా, ఏ స్థాయి నాయకుడు దీంట్లో ఇన్వాల్వ్ అయినా వాళ్ళని మాత్రం తప్పకుండా శిక్షించి తీరుతాం. థ్యాంక్ యూ. చాలా సీరియస్. అయితే పెద్దిరెడ్డి మీద కాపాడేందుకు అధికారులు చేశారా, లేదంటే తాము చేసిన తప్పులు బయటపడకుండా తమను తాము కాపాడుకునేందుకు చేశారని భావిస్తున్నారు? ప్రభుత్వం గత 5 సంవత్సరాల్లో వాళ్ళ అనువాయులు, వాళ్ళ బంధుమిత్రులు బాగుపడే విధంగా ఎన్నో కార్యక్రమాలు చేశారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అవ్వచ్చు, రీసర్వే అవ్వచ్చు, అలాగే 596 ప్రొవిషన్ యాక్ట్ అవ్వచ్చు. వీటిల్లో ఇవన్నీ పెట్టుకుని కేవలం వాళ్ళు ఆర్థికంగా బాగుపడే విధంగా, పేదవాళ్ళకి అన్యాయం జరిగే విధంగా ఎన్నో ప్రణాళికలు వేసుకుని చేశారు. ల్యాండ్ టైటిలింగ్ కూడా మేము రిపీల్ చేయబోతాం రేపొద్దున కూడా. ఎందుకు అంటే ఆలోచన ఒకటైతే ఇంప్లిమెంటేషన్ ఒకలాగా ఉంది. ఆలోచనలన్నిటి కూడా దాన్ని మార్చేసి నీతి ఆయోగ్ ఒకటి చెబితే దానికి అన్ని కూడా మార్పులు చేసి కేవలం వాళ్ళకి ఉపయోగపడే విధంగా, వాళ్ళకి ఆర్థిక లబ్ధి పొందే విధంగా వాళ్ళు మార్చుకుని ఎన్నో కార్యక్రమాలు చేశారు. దాంట్లో భాగంగానే ఇలాంటివి కూడా, అంటే వాళ్ళు ఏమనుకున్నారంటే ఎప్పటికీ మేము దైవదూతలం, ఎప్పటికీ మేమే ఉంటాం, మేము చేసుకుంటూ పోతాంలే అని అనుకున్నారు. వాళ్ళు కర్మగాలి ప్రజలు కరెక్ట్గా ఆన్సర్ ఇచ్చారు. వాళ్ళు చేసిన పాపాలు పడినాయి కాబట్టి ప్రజలు వాళ్ళకి 11 సీట్లు ఇచ్చి ఇంటికి పంపించారు. అందుకనే వాళ్ళు భయపడి వాళ్ళు చేసిన అరాచకాలు బయటకు వస్తాయనేసి, ఏదైతే భూ దందాలు చేశారో, భూ కబ్జాలు చేశారో అవన్నీ బయటకు వస్తాయి కాబట్టి వాళ్ళు ఈ రోజున ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నారు. అంటే తప్పక చేయలేకపోతే వాళ్ళు ఇంకా ఇదవుతారని చెప్పి, జైలుకి పాలవుతారని చెప్పి భయానికి వాళ్ళు కార్యక్రమాలు చేస్తున్నారు. వాళ్ళు చేసినా చేయకపోయినా తప్పకుండా జైలుకి వెళ్ళటం ఖాయం. ఏదైతే ఇలాంటి గవర్నమెంట్ ఆస్తులు దగ్ధం చేయడంతో పాటు ఇలాంటి దుశ్చర్యలు ఏదైతే ల్యాండ్ గ్రాబింగ్ కింద వస్తాయో అవన్నీ కూడా ప్రూవ్ అవుతాయి కాబట్టి తప్పకుండా. అది విత్ ఎగ్జాంపుల్స్, అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ అది ఇంకా పూర్తిగా చెప్పలేదు. పూర్తిగా ఇంకా స్టేట్ మొత్తం కూడా మేము తిరుగుతాము, అక్కడ పొలిటికల్ గ్రీవెన్స్ తీసుకుంటాం, సామాన్య మనుషుల గ్రీవెన్స్ తీసుకుంటాం, తర్వాత అధికారులతో మాట్లాడతాము. ఎంత జరిగింది అనేది మేము ఇంకా అసలు ఈ రోజుకి అప్పు ఎంత ఉంది రాష్ట్రానికి చెప్పలేని పరిస్థితిలో ఉన్నాం మనం. అంటే రకరకాలైనటువంటి కార్పొరేషన్ ఏర్పాటు చేసి వాటి ద్వారా అప్పులు ఎన్ని తెచ్చారంటే ఇప్పుడు కొత్త అప్పులు బయటకు వస్తా ఉన్నాయి. ఎగ్జాక్ట్ ఫిగర్ డిరైవ్ అవడానికి టైం పడుతుంది. సో అట్లనే ఇవన్నీ కూడా మా నోటీస్కి వచ్చినాయి. ఇప్పుడు దాకా 40,000 కోట్ల రూపాయల అక్రమాలు చెప్పింది తక్కువ. వాళ్ళు 1,00,000 చేశారా, 1,00,000 చేశారని ఇన్ కోర్స్ ఆఫ్ టైం విల్ టెల్. మార్నింగ్ ఇచ్చాను. అన్ని రెవెన్యూ సంబంధించినటువంటి అన్ని ప్రాంతాల్లో అన్నిట్లో కూడా ఎక్కడెక్కడైతే నాట్ ఓన్లీ రెవెన్యూ, ఎక్కడెక్కడైతే మనకి వాళ్ళు స్కాములు చేశారో, ఇప్పుడు మనకి ఎక్సైజ్ అవ్వచ్చు, మేజర్ స్కామ్ జరిగింది అక్కడ సివిల్ సప్లైస్ విభాగం జరిగింది. అక్కడ ఎక్కడెక్కడ అవసరం అవుతుందో అన్ని దగ్గర కూడా మనకి ఫ్లాస్ గత 5 సంవత్సరాల్లో ఉన్నటువంటి ఫ్లాస్ కరెక్ట్ చేసుకోవడానికి కొద్దిగా సమయం పడుతూ జాగ్రత్తగా పగడ్బందీగా అధికారులు వేసుకోవడంలో నాకు కొద్దిగా జాప్యమైంది 30 రోజులు. ఈ ప్రక్రియలో కూడా వాళ్ళు గతంలో దోచుకున్న ల్యాండ్ అన్ని కూడా క్లియర్ చేసుకునే విధంగా ఏదైతే 982 ఎకరాలు పుంగనూరులో అవ్వచ్చు, మదనపల్లిలో కూడా దాదాపుగా 1000 కోట్ల రూపాయల ఆస్తులన్నీ కూడా దోచుకునే విధంగా, చుక్కల భూములు అవ్వచ్చు, డీకేటీ పట్టాలు అవ్వచ్చు, ఇవన్నీ కూడా ప్రణాళికాబద్ధంగా చేసుకునే పరిస్థితి చాలా మందికి తెలిసిందే. మా దగ్గర కూడా కొన్ని ఉన్నాయి. అయితే గత వారం అక్కడ శాసనసభ్యుడు కూడా షాజహాన్ గారు అక్కడ ఉన్నటువంటి ఆర్డీఓని కానీ అడగటం, ఏంటి కన్వర్షన్స్ బాగా జరుగుతూ ఉన్నాయి, లేకపోతే ఈ పెద్దిరెడ్డి గారి ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ ఉందని అడగటం. మరి నిన్న ట్రాన్స్ఫర్లో కొత్త జేసీ రావటం, వాళ్ళు ఇవాళ జాయిన్ అవ్వటం. అంటే ఈ ప్రక్రియ అంతా కూడా జరిగే తరుణంలో వాళ్ళు చేసినటువంటి అరాచకం అంతా కూడా కవిపుచ్చాలని చెప్పే విధంగా, ఎందుకంటే మనం చూస్తా ఉన్నాం జూలై నెలలో కూడా వీళ్ళు ల్యాండ్ కన్వర్షన్లు కానీ పెద్దిరెడ్డి పేరు మీద ఉండొచ్చు, వారి శ్రీమతి గారి పేరు మీద, స్వర్ణత గారి పేరు ఉండొచ్చు, ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నప్పుడు అలాగే కొన్ని 982 ఎకరాల గురించి అయితే మనం చెప్పాం. వాళ్ళ అనువాయుల పేరు మీద అందరి మీద కూడా అబాలిషన్ యాక్ట్ ఇంప్లిమెంట్ చేసి ఏదైతే పాత పత్రాలను చూపించి 982 ఎకరాలు దోచుకునే పరిస్థితి. వీటి మీద మా ఎమ్మెల్యే రేస్ చేసినప్పుడు ఇవన్నీ కూడా డాక్యుమెంట్లన్నీ కూడా దగ్ధమయ్యే విధంగా మేము మాట్లాడుతూ ఉన్నాం. తప్పకుండా 90% రిట్రీవ్ అవుతుందని చెప్పారు. కాకపోతే ఎవరైతే బాధ్యులు, ఎందుకంటే ముఖ్యమంత్రి గారు తెలియంగానే చాలా సీరియస్గా తీసుకున్నారు. సిఎస్తో అలాగే డీజీపీ గారితో కాన్ఫరెన్స్ తీసుకోవటం, కలెక్టర్ గారితో మాట్లాడటం, వెంటనే డీజీపీ గారిని
మన సిఐడి చీఫ్ని పంపించడం, అక్కడ ఫారెన్సిక్ వాళ్ళని కూడా రప్పించడం, అలాగే జాగిలాలను కూడా రప్పించి, ఎందుకంటే తప్పకుండా ఏదైతే గత కొద్ది రోజుల నుంచి జరుగుతూ ఉన్నాయో ఏపీ 500లో ఫైల్స్ మాయం అవ్వచ్చు, లేకపోతే సిఐడి ఆఫీస్లో మాయం అవ్వచ్చు, లేకపోతే రకరకాలుగా ఇప్పుడు ఎక్సైజ్ శాఖలో అవ్వచ్చు, అన్ని దగ్గర కూడా ఈ ఫైళ్లు మాయం అనేది కామన్గా చేస్తూ ఉన్నారు. వాళ్ళు 99% తప్పకుండా రిట్రీవ్ అవుతుంది. అక్కడ ఉన్నటువంటి అధికారులు ఎందుకున్నారో ఆ సమయంలో దానిపైన కూడా తప్పకుండా కనుక్కుని వాళ్ళపై చర్య తీసుకోబోతా ఉంటుంది. వాళ్ళు ఫోన్ టవర్ ద్వారా కూడా ఎవరెవరు దీనిలో టచ్లో ఉన్నారో, ఎవరెవరు దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారో అవి కూడా తప్పకుండా బయటకు తీసి ఎవరైతే దీనికి బాధ్యులు ఉన్నారో అందరికి కూడా తీవ్రంగా శిక్ష పడే విధంగా, ఎందుకంటే అడ్మినిస్ట్రేటివ్. మదనపల్లి ఘటనపై మంత్రి అనగాని సత్యప్రసాద్ సంచలన కామెంట్స్ చేశారు. స్థానిక వైసీపీ నేతల మీదే మాకు అనుమానంగా ఉంది. మాజీ మంత్రి పెద్దిరెడ్డి అవినీతిని కప్పిపుచ్చేందుకు ఈ ఘటన జరిగి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఆదివారం కలెక్టరేట్లో సిబ్బంది పనిచేయడం ఎందుకని కూడా ఆయన ప్రశ్నించారు. ఇక్కడ భారీ ఎత్తున నిబంధనలకు విరుద్ధంగా ల్యాండ్ కన్వర్షన్ జరిగిందని కూడా ఆయన వ్యాఖ్యానించారు. దీనికి స్థానిక వైసీపీ నేతలే కారణమని దిశగా విచారణ అయితే కొనసాగుతోంది. ఈ ఘటనకు పాల్పడిన ఎవరిని కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదంటూ కూడా అనగాని సత్యప్రసాద్ వ్యాఖ్యానించారు.